తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఖర్గే, రాహుల్ గాంధీ, వేణుగోపాల్తో వరుస భేటీలు జరుపుతున్నారు. రేవంత్తో పాటు భట్టి, మంత్రులు ఉదయ్ కుమార్, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి కూడా ఢిల్లీలోనే ఉన్నారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ జూలై 2న మంత్రివర్గ విస్తరణ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ఖాళీగా ఉన్న 6 స్థానాల్ని త్వరలో భర్తీ చేస్తామన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా తన పదవీకాలం 3 ఏళ్లు పూర్తవుతుండటంతో కొత్త అధ్యక్షుడు నియమించాలని తాను పార్టీ పెద్దలను కోరినట్లు ఆయన తెలిపారు. త్వరలోనే పార్టీకి కొత్త అధ్యక్షుడి నియామకం జరుగుతుందని స్పష్టం చేశారు. మరోవైపు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ చేరికతో పార్టీలో గందరగోళం నెలకొందని, ఇప్పుడంతా సర్దుకుని పరిస్థితి చక్కబడిందని రేవంత్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జూలై 2న కేబినెట్ విస్తరణ ఉంటుందని, ఆషాఢంకు ముందే కేబినెట్ను విస్తరించాలని సీఎం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సీనియర్ నేతల సమన్వయంతో కేబినెట్ విస్తరణ జరగబోతోంది. ఆశావహులు మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి, ఖానాపూర్ ఎమ్మెల్యే హిడ్మా బొజ్జు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే రంగారెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్, నిజామాబాద్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర కూడా హస్తంలోనే ఉన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీగా గడుపుతున్నారు. ఖర్గే, రాహుల్ గాంధీ, వేణుగోపాల్తో వరుస భేటీలు జరుపుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సందీప్ అందిస్తారు లైవ్లో. సందీప్. రాజు, 3 రోజుల సీఎం పర్యటన కాడ విజయవంతమైందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా కూడా కాంగ్రెస్ పార్టీలో కొద్దిగా ఏదైతే జగిత్యాల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పార్టీలో చేరడంతో కూడా కొద్దిగా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కొద్దిగా మనస్తాపానికి గురయ్యారు. తనకు చెప్పకుండా పార్టీలో ఎలా వేరే వాళ్ళని ఎలా చేర్చుకుంటారు, తను కొద్ది రోజులుగా కూడా కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకున్న కమిట్మెంట్తో ఉన్నటువంటి తనను సంప్రదించకుండా ఎలా చేరుతారని ఆ వివాదం కాస్త ఢిల్లీకి చేరడంతో కూడా ఈరోజు ఆ వివాదానికి కూడా పులి స్టాప్ పడింది. అలాగే ప్రధాన అంశం క్యాబినెట్ విస్తరణకు సంబంధించి. ఎందుకంటే జూలై 2న కూడా క్యాబినెట్ విస్తరణ ఉంటుందని చెప్పేసి కూడా మనకు లీక్స్ వచ్చేసినాయి. ఎందుకంటే ప్రధానంగా కూడా పూర్తిగా డిసెంబర్ 7న ఏర్పడినటువంటి తెలంగాణలో కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి సీఎంగా పూర్తిగా మరో 6 స్థానాలకు కూడా ఇప్పటికే మంత్రి పదవులు ఖాళీ ఉన్నాయి. దానికి సంబంధించి కూడా గత కొద్ది రోజులు కూడా క్యాబినెట్ విస్తరణ ఉంటుందని చెప్పేసి పెద్ద ఎత్తున టాక్స్ వచ్చాయి. కానీ పార్లమెంట్ ఎన్నికల అనంతరం కూడా క్యాబినెట్ విస్తరణ ఉంటుందనేసి, కానీ ఒక్కసారిగా కూడా ముఖ్యమంత్రి ఢిల్లీలోనే ఏఐసిసి నేతలతో కూడా పర్మిషన్ తీసుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆషాఢంకు ముందే జూలై 2న కూడా 6 క్యాబినెట్ పదవుల ఏవైతే ఖాళీ ఉన్నాయి వాటిని భర్తీ చేసేందుకు కూడా అధిష్టానం నుంచి అనుమతి తీసుకున్నారు. దానికి సంబంధించి కూడా పూర్తిస్థాయి కసరత్తు చేస్తున్నారు. నిజామాబాద్ నుంచి మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, అలాగే మహబూబ్నగర్ సంబంధించి మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, అలాగే ఉమ్మడి నల్గొండకు సంబంధించి దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్, అలాగే ఆదిలాబాద్ సంబంధించి అక్కడ మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుతో పాటు అలాగే ఖానాపూర్ ఎమ్మెల్యే హిడ్మ బొజ్జు కూడా రేస్లో ఉన్నారు. ఎందుకంటే ఎస్టీ సామాజిక వర్గానికి ఇచ్చినట్టయితే హిడ్మ బొజ్జు వైపు కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఇటు పాలునాయక, హిడ్మ బొజ్జ. మరోవైపు ప్రేమ్ సాగర్, అదే జిల్లాకు సంబంధించి ప్రేమ్ సాగర్ రావు కూడా తనకు మంత్రి పదవి కావాలని చెప్పేసి ఇప్పటికే బట్టి విక్రమార్కతో కూడా అతను అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నాడు. అలాగే చూసుకున్నట్లయితే పెద్దపల్లికి సంబంధించి వివేక్ కూడా ఇప్పటికే వివేక్ మరియు అతని సోదరు కూడా ఇద్దరు ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. ఇటీవల పెద్దపల్లి ఎంపీగా కూడా అతని కుమారుడుగా గెలుపొందడం జరిగింది. కుటుంబంలో ఎవరొకరు తప్పకుండా మంత్రి పదవి కావాలని చెప్పేసి కూడా ఇది అధిష్టానంపై ఒత్తిడిచారు. అలాగే రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కూడా రేస్లో ఉన్నారు. అలాగే హైదరాబాద్ సంబంధించి ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరినటువంటి దానం నాగేందర్ కూడా మంత్రి పదవి వరిస్తున్నట్టుగా మనకు సమాచారం. ఏదేమైనా కూడా మరో 2 రోజుల్లో కూడా ఈ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి పూర్తిస్థాయి కూడా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే కీలకమైనటువంటి కాంగ్రెస్ పార్టీలో ఈ రోజుతో కూడా రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు ప్రకటించి 3 ఏళ్ల పూర్తి
అలా పూర్తవుతుంది. దీంతో కూడా తనకు పిసిసి తనకు కాకుండా వేరే వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ కాసేపటి క్రితం కూడా మీడియాతో స్వయంగా చెప్పడం జరిగింది. మరో పిసిసి నేతను ఎంపిక చేయాలి, బీసీ నేతను కూడా ఎంపిక చేయాలని చెప్పేసి కూడా ఏఐసిసికి చెప్పాను అని చెప్పేసి కూడా మీడియా వేదికను కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇక పిసిసికి సంబంధించి మంత్రులు ఇటు పొన్నం ప్రభాకర్ కావచ్చు, దుద్దిల శ్రీధర్ బాబు కావచ్చు, అలాగే సీతక్క కావచ్చు, వీళ్ళందరూ కూడా తమకు పీసీసీ కావాలని చెప్పేసి కూడా, కానీ పీసీసీ ఇస్తే మాత్రం తప్పకుండా మంత్రి పదవి వదులుకోవాలని చెప్పేసి కూడా ఏఐసిసి కండిషన్ పెట్టింది. ఆ నేపథ్యంలో కూడా మంత్రులు కొద్దిగా గందరగోళంలో ఉన్నారు. ఎందుకంటే అధికారం దాదాపు ఒక దశాబ్దం తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ మంత్రి పదవి ఉంటేనే తమకు మేలు అనే విధంగా కూడా ఇటు మంత్రులు భావిస్తున్నారు. ఒకవేళ పీసీసీ కనుక ఇస్తే ఉమ్మడి రాష్ట్రంలో గతంలో డి శ్రీనివాస్ అలాగే బొత్స సత్యనారాయణ కూడా ఇటు పీసీసీతో పాటు ఇటు మంత్రి పదవి కూడా కొనసాగించారు. ఆ నేపథ్యంలో కూడా తమకు కూడా అవకాశం ఇవ్వాలి. కానీ ఏఐసిసి నేతలు మాత్రం కేవలం ఒకే పదవి అనే విధంతో కూడా వారికి షరతులు పెట్టారు. ఆ నేపథ్యంలో కూడా మరో బీసీ నేత కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ వైపు కూడా అధిష్టానం మొగ్గు చూపుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో కూడా మహేష్ కుమార్ గౌడ్ తన పదవిని కూడా ఏదైతే ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి రేజ్లో ఉన్నప్పటికీ కూడా ఏదైతే ఆ స్థానాన్ని కూడా వదులుకోవడం జరిగింది ఏఐసిసి నేతలు ఒప్పించడం. ఆ నేపథ్యంలో తనకి ఇటీవల జనవరిలో కూడా తనకి ఎమ్మెల్సీ పదవి లభించింది. తనకు తప్పకుండా పీసీసీ వస్తుందని చెప్పి అయితే రేవంత్ రెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, అందరు కూడా మహేష్ కుమార్ గౌడ్ పేరు మాత్రమే చెప్పారు. ఇక పీసీసీకి సంబంధించి ఇక లాంఛనమే అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే కార్పొరేషన్ల పదవికి సంబంధించి ఇటు మంత్రివర్గ విస్తరణ తర్వాత ఇప్పటికే ప్రకటించిన 37 కార్పొరేషన్ల చైర్మన్ పదవులు కూడా అవి కూడా మరో వారం రోజులు కూడా ప్రకటించారు. ఏదేమైనా సరే సీఎం 3 రోజుల పర్యటన విజయవంతమైందని చెప్పి, ఎందుకంటే ఇటు జీవన్ రెడ్డి సారాంశం కావచ్చు, ఇటు మంత్రివర్గ విస్తరణ కావచ్చు, ఇటు పీసీసీ కావచ్చు, ఇటు కార్పొరేషన్ అధిష్టానం కూడా పూర్తి స్థాయిలో కూడా రేవంత్కు పరిపాలనపై కూడా దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా అతనికి చెప్పింది. ఆ నేపథ్యంలో కూడా పాలన పైన కూడా దృష్టి పెట్టి ప్రజలకు సంక్షేమ పాలన ఇవ్వాలి అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఆ నేపథ్యంలో కూడా పీసీసీ మార్పు అనివార్యమైందని కూడా చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సందీప్.